ఒక క్షణం ఊహించండి, మీ కాళ్ళ క్రింద ఉన్న భూమి ఒక్కసారిగా అదృశ్యమైతే. పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, జీవితం అనే భావనే లేదు. అప్పుడు ఒక ప్రశ్న: సృష్టి అనే ఈ మహావ్యవస్థను తిరిగి స్థాపించేది ఎవరు? ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. అస్తిత్వం నశించినప్పుడు దైవం ఎలా స్పందిస్తుంది అనే గాఢమైన సంఘటన. ఇదే వరాహావతారం. మత్స్యావతారంలో జ్ఞానం రక్షించబడింది, కూర్మావతారంలో సృష్టికి స్థిరత్వం లభించింది. కానీ సృష్టి నిలబడటానికి అత్యంత ముఖ్యమైన అంశం భూమి, అదే కనుమరుగైంది. ఈ సంఘటనకు మూలం వైకుంఠంలో జరిగింది. వైకుంఠం అంటే శ్రీ మహావిష్ణువు నివసించే పరమధామం. అక్కడ బాధ, భయం ఉండవు. ఎల్లప్పుడూ శాంతి మరియు ఆనందం నిండుగా ఉంటుంది. అయితే ఒక ప్రశ్న: అక్కడే నివసించే విష్ణువు సేవకులు ఎలా రాక్షసులుగా మారారు? ఇది కేవలం శాపం కథ కాదు. ఇది అహంకారం, ధర్మం మరియు దైవ లీలా మధ్య జరిగిన అత్యంత గాఢమైన సంఘటన. వైకుంఠంలో జరిగింది. ఆ లోకంలోకి ప్రవేశం చాలా పవిత్రమైనది. అందువల్ల ఎవరైనా సులభంగా లోపలికి వెళ్ళలేరు. వైకుంఠ ద్వారం వద్ద జయ మరియు విజయ అనే ద్వారపాలకులు ఉండేవారు. వారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తులు కాగా, వారి ప్రధాన బాధ్యత వైకుంఠాన్ని రక్షించటం. వారు చాలా శక్తివంతులైనప్పటికీ వారిలో ఒక చిన్న లోపం ఉంది. అది అహంకారం. ఒకరోజు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే సనకాది మునులు వైకుంఠానికి వచ్చారు. వారు బ్రహ్మదేవుని మనసుపుత్రులు కాగా, శాశ్వతంగా బాలరూపంలో ఉండే మహాజ్ఞానులు. వారు శ్రీ మహావిష్ణువును దర్శించాలనే ఉద్దేశంతో వైకుంఠానికి ప్రవేశించారు. సనకాది మునులు చిన్న పిల్లలలా కనిపిస్తూ సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. వారిని చూసిన జయ విజయులు, వీరు చిన్న పిల్లలుగా కనిపిస్తున్నారు, లోపలికి అనుమతి లేదు అని వారికి ప్రవేశం నిరాకరించారు. ఈ విధంగా వారు సనకాది మునులను అడ్డుకున్నారు. సనకాది మునులు మహాజ్ఞానులు, గొప్ప తపస్సులు చేసినవారు అయినప్పటికీ వారికి జరిగిన అవమానానికి వారు సహించలేకపోయారు. అందువల్ల వారు కోపంతో జయ విజయులను శపిస్తూ, మీరు అహంకారంతో మమ్మల్ని అవమానించారు, అందుకే మీరు వైకుంఠం నుండి పడిపోతారు, భూమిపైన రాక్షసులుగా జన్మిస్తారు అని అన్నారు. వారి శాపం వెంటనే ప్రభావం చూపింది. శాపం విన్న వెంటనే జయ విజయులు తీవ్రంగా దిగ్భ్రాంతికి గురై వెంటనే సనకాది మునుల పాదాలకు నమస్కరించారు. వారు, మమ్మల్ని క్షమించండి, మేం తప్పు చేశాం అని వినమ్రంగా వేడుకున్నారు. అయితే మునులు ఇచ్చిన శాపం తిరగరానిది కావడంతో దాన్ని మార్చడం సాధ్యం కాలేదు. ఈ సంఘటన సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎంతో శాంతంగా ఉండి సనకాది మునులను గౌరవంగా పలకరించారు. తరువాత ఆయన, మీరిచ్చిన శాపం సరైనదే, వారు అహంకారం చూపారు అని అన్నారు. అయినప్పటికీ ఆయన జయ విజయులను రక్షించాలని సంకల్పించారు. శ్రీ మహావిష్ణువు జయ విజయులకు 2 మార్గాలను సూచిస్తూ, మీకు 2 ఎంపికలు ఉన్నాయి అని అన్నారు. మొదటి ఎంపికలో మీరు 7 జన్మలు భక్తులుగా జన్మించి నెమ్మదిగా తిరిగి తన దగ్గరకు చేరుకుంటారు. రెండవ ఎంపికలో మీరు 3 జన్మలు రాక్షసులుగా జన్మించి తన చేతిలో సంహరింపబడతారు. కానీ ఈ విధంగా వారు త్వరగా తిరిగి శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకుంటారు. అప్పుడు జయ విజయులు శ్రీ మహావిష్ణువును విడిచి ఎక్కువ కాలం ఉండలేమని భావించారు. అందువల్ల వారు, మేము త్వరగా మీ దగ్గరకు రావాలి, అందుకే 3 జన్మలు రాక్షసులుగా జన్మిస్తాం అని నిర్ణయించారు. ఈ నిర్ణయం
వారి అపారమైన భక్తికి ఒక గొప్ప సంకేతంగా నిలిచింది. జయ విజయులు తమ నిర్ణయం ప్రకారం 3 జన్మలు రాక్షసులుగా జన్మిస్తారు. మొదటి జన్మలో సత్యయుగంలో జయ హిరణ్యాక్షుడిగా, విజయ హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. ఈ జన్మలో వరాహ అవతారం మరియు నరసింహావతారం వల్ల వారి మరణం సంభవిస్తుంది. రెండవ జన్మ త్రేతాయుగంలో జయ రావణుడిగా, విజయ కుంభకర్ణుడిగా జన్మిస్తారు. వీరిని శ్రీరాముని వల్ల వారి మరణం సంభవిస్తుంది. మూడవ జన్మ ద్వాపర యుగంలో జయ శిశుపాలుడిగా, విజయ దంతవక్రుడిగా జన్మిస్తారు. ఈ జన్మలో శ్రీకృష్ణుని వల్ల వారి మరణం సంభవిస్తుంది. దేవుడి సేవకులే అయినప్పటికీ అహంకారం ఉంటే వారు పడిపోవచ్చు, కానీ భక్తి ఉంటే తిరిగి పైకి రావచ్చు. ముఖ్యంగా ఈ రాక్షసులు కూడా నిజానికి శ్రీ మహావిష్ణువు లీలలో భాగమే. శాపం కారణంగా జయ విజయులు భూమిపై తమ తొలి జన్మలో రాక్షసులుగా అవతరించారు. జయ హిరణ్యాక్షుడుగా జన్మించాడు. హిరణ్యాక్షుడు సాధారణ రాక్షసుడు కాదు. అతని తండ్రి కశ్యప మహర్షి, తల్లి దితి. దితి దేవతలపై ఉన్న కోపంతో నా పిల్లలు దేవతలను జయించాలి అని గట్టి సంకల్పం చేసింది. హిరణ్యాక్షుడు గాఢమైన తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు సంతోషించారు. అప్పుడతను కోరుకున్న వరాల ప్రకారం దేవతలు తనను చంపలేకపోవాలి, తాను దాదాపు అజేయుడిగా ఉండాలి అని అభిలషించాడు. ఈ వరాల ఫలితంగా హిరణ్యాక్షుడికి అపారమైన శక్తి లభించి దేవతలు కూడా భయపడే స్థాయికి చేరుకున్నాడు. హిరణ్యాక్షుడు తన శక్తిపై చాలా గర్వంతో నన్నెవ్వరూ ఓడించలేరు అనే భావనలో ఉండి దేవతలను ఎగతాళి చేస్తూ వారిని బలహీనులుగా చూశాడు. దేవతలకు సవాలు విసురుతూ వారిని పూర్తిగా ఓడించి సృష్టిని అస్తవ్యస్తం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే భూమిని తీసుకుని సముద్రంలో దాచేశాడు. ఎందుకంటే భూమి లేకపోతే జీవులు ఉండవు, మరియు దేవతలు కూడా బలహీనపడతారు. ముఖ్యంగా అతని అసలు కోరిక శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడమే. అందుకే అతను వరుణుడి వద్దకు వెళ్ళి యుద్ధం కోరగా వరుణుడు, నిన్ను ఓడించగలిగేది ఒక్క శ్రీ మహావిష్ణువే అని చెప్పాడు. దీనివల్ల శ్రీ మహావిష్ణువును బయటకు రప్పించడానికి హిరణ్యాక్షుడు భూమిని దాచాడు. శ్రీ మహావిష్ణువును యుద్ధానికి రప్పించడానికి తన అహంకారంతో భూమినే బలిపెట్టిన రాక్షసులు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు పృథ్వీదేవిని అపహరించి క్షీరసాగరంలో దాచేశాడు. దాని ఫలితంగా సృష్టి ఆగిపోయి జీవులు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దేవతలు కూడా తీవ్రంగా భయపడ్డారు. అందువల్ల వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తుండగా అతని ముక్కు నుండి ఒక చిన్న పంది రూపం బయటకు వచ్చింది. అది మొదట చిన్నగా ఉండి క్షణాల్లోనే భారీ రూపం దాల్చి ఆకాశాన్ని తాకేంత పెద్దదైంది. అదే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం. ఈ వరాహ స్వరూపంలో పంది ముఖం, మానవ శరీరం, కొన్ని పురాణాల్లో పూర్తిగా పంది రూపం, భారీ దంతాలు మరియు శక్తివంతమైన గర్జన ఉన్నాయి. ఆ గర్జనతో దిక్కులు కంపించగా దేవతలు ధైర్యం పొందారు. వరాహుడు సముద్రంలోకి దూకి భూమిని వెతకగా హిరణ్యాక్షుడు అతన్ని అడ్డుకుని ఎగతాళి చేస్తూ, నువ్వు ఒక జంతువు మాత్రమే అని అవమానించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. గదలు, ముష్టి యుద్ధంతో సాగిన ఈ పోరాటాన్ని దేవతలు ఆశ్చర్యంతో చూశారు. చివరికి వరాహుడు తన శక్తివంతమైన దంతాలతో హిరణ్యాక్షుని సంహరించాడు. యుద్ధమనంతరం వరాహుడు సముద్రంలో మునిగిన భూమిని కనుగొని తన దంతాలపై ఎత్తుకున్నాడు. ఆ దృశ్యం అత్యంత పవిత్రంగా,
భూదేవి వరాహుడి దంతాలపై విరాజిల్లుతున్నట్లు కనిపించింది. అనంతరం ఆయన భూమిని మళ్లీ తన స్థానంలో ఉంచగా సృష్టి పునఃప్రారంభమైంది. వరాహావతారం కేవలం ఒక యుద్ధ కథ కాదు. ఇది భూమి రక్షణ, ధర్మస్థాపన, అహంకార నాశనం గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరు. భగవంతుడు ఏ రూపంలో అయినా వస్తాడు. అహంకారం నాశనమవుతుంది. భూమి రక్షణ చాలా ముఖ్యమైనది. కానీ హిరణ్యాక్షుడి మరణంతో కథ ముగియలేదు. ఎందుకంటే అహంకారం పూర్తిగా నశించలేదు. ఇంకా ఒక శక్తి మిగిలి ఉంది, హిరణ్యకశిపుడు. అతను మరింత ప్రమాదకరుడు. ఎందుకంటే అతను కేవలం శక్తిని కాదు, మరణాన్నే మోసం చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు ప్రశ్న: దేవుడిని మోసం చేయగలమా? లేక ధర్మం ఎప్పుడూ మార్గం కనుగొంటుందా? తదుపరి అధ్యాయం నరసింహావతారం.